సో, దేవుడు అనగానే మనం పూజించే ఏదో ఒకటి ఉపాసన చేసే, లేకపోతే పూజ చేసే, లేకపోతే ఏదో ఒకటి మన ఇష్ట దేవతో మన ఏదో ఒక ఇమేజ్ అయితే ఫార్మ్ అయిపోయింది. దానికి కపిలుడు ఏం చేశాడు అంటే, పురుష అని పేరు పెట్టాడు. అంటే జనాలు అంతా దేవుడు అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, సగుణోపాసన నుంచి నిర్గుణోపాసనకి మార్చాలని చెప్పి, పురుష, ప్రకృతి అని పేరు పెట్టుకొని మాట్లాడాడు. దాన్ని ఆయన సాంఖ్య సాంఖ్య యోగ అన్నాడు. ఓకే. అక్కడ ఆయన మాట్లాడిన పురుష కానీ, భగవద్గీతలో మాట్లాడిన కృష్ణుడు ఆత్మ కానీ, శివుడు మాట్లాడే చైతన్యం అనే దాన్ని గాని, లేకపోతే ఇంగ్లీష్‌లో మాట్లాడే ప్యూర్ కాన్షియస్‌నెస్ అనేది కానీ, లేకపోతే కొన్ని ఋషులు మాట్లాడే అనుభవం ద్వారా మూల చైతన్యం అన్నా కానీ, ఇదంతా ఒక్క వస్తువు గురించే మాట్లాడుతున్నారు. సో, దాని క్వాలిటీస్ కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది కృష్ణుడే. అది దేని మీద ఆధారపడదు. అన్నిటికి అదే ఆధారం. అది అనంతంగా ఉంది. అది లేకపోతే సృష్టే లేదు. సో, దీన్నే మనం క్రియేటర్ అని మాట్లాడుకోవచ్చు.